హలో అండి. అందరికీ నమస్కారం. అయితే ఈ కంప్యూటర్ వర్క్ కానీ, మగ్గం వర్క్ కానీ నేను కుడుతున్నప్పుడు మా ఫ్రెండ్ పక్కనే ఉంటది వచ్చింది. అయితే తను గూడా స్టిచ్చింగ్ చేసుకుంటది గానీ అంత పర్ఫెక్ట్‌గా రాదు. అయితే ఈ కంప్యూటర్ వర్క్ కుడుతున్నప్పుడు చూసిందనమాట. చూసి అరే! ఇది ఇంత సింపులా? నేను గూడా ట్రై చేస్తా అన్నది. అయితే ఫస్ట్ అయితే ఎంత సింపుల్‌గా అంటే అసలు ఈ కంప్యూటర్ వర్క్ గానీ చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఇది హ్యాండ్. అయితే ఫస్ట్ హ్యాండ్ అయితే కట్ చేసుకుంటాం గదా మనము. అయితే హ్యాండ్‌కు బార్డరు కింది సైడు ఇలా హాఫ్ ఇంచు మాత్రము అంటే హాఫ్ ఇంచ్ అయినా పర్లేదు, పావించ్ అయినా పర్లేదు. ఇలా ఈ ఈ గ్రీన్ కలర్ బార్డర్‌కి ఒక హాఫ్ ఇంచు లేదంటే పావించు మాత్రమే ఉండేటట్లయితే కట్ చేసుకోవాలి ఫస్ట్. అంతకైతే ఎక్కువ కట్ చేయొద్దు. మీరు ఎందుకంటే మళ్ళీ అంతకంటే ఎక్కువ కట్ చేసినా గానీ కుట్టేటప్పుడు క్లాత్ ఎక్కువ పోయి లైనింగ్ క్లాత్ మనకు హ్యాండ్ అనేది చిన్నగా అయితది. కాబట్టి ఇక్కడ నేను చెప్పినట్టు మాత్రమే ఒక పావించు లేదా ఒక హాఫ్ ఇంచు మాత్రం క్లాత్ ఉంచాలి హ్యాండ్ కోసం. అంటే బార్డర్ కింద. ఎందుకంటే ఆ పావించు, హాఫ్ ఇంచు మనకు కుట్లలోకి పోవడానికనమాట అంతే. ఇలా ఇలా ఒక పావించు లేదా హాఫ్ ఇంచ్ అయితే ఇలా సమానంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే బార్డర్ డిజైన్ ఉంది కదా! ఇదిగోండి ఇక్కడ ఈ కింది సైడ్ బార్డర్ డిజైన్ రెండింటిని ఇలా వచ్చేటట్టు మధ్యలోకి ఇలా మడత పెట్టేసేయండి. మడత పెట్టేసి ఆ మధ్యలోకి ఆ సెంటర్ పాయింట్‌కి ఒక కుట్టు అంటే ఒకటి ఇలా గుర్తు పెట్టుకోండి. ఇలా గుర్తు పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేయండి. పెట్టేసి లైనింగ్ తీసుకోండి. లైనింగ్‌ను ఇలా మధ్యలోకి మడిచేయండి. ఇలా మధ్యలోకి మడిచేసి ఇప్పుడు దీన్ని కూడా ఇలా గుర్తు పెట్టండి. ఇలా అంటే మనకు కాటన్ కాబట్టి మనకు ఈజీగా లైన్ పడిపోతది. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న కాటన్ లైనింగు మనము ఈ హ్యాండ్ కింద కంప్యూటర్ వర్క్ ఏయించిన హ్యాండ్ మధ్యలో లైన్ ఈ సెంటర్‌కి గుర్తు పెట్టుకున్నాం కదా! ఈ లైనింగ్ క్లాత్ అది 2 సేమ్ ఉండాలి. మధ్యలోకి వచ్చేటట్టు చూడండి. ఈ గుర్తులు 2 వచ్చిన తర్వాత మీరు ఇలా పిన్స్ అనేది పెట్టుకోవాలి. అయితే ఇక్కడ పెట్టేటప్పుడు గూడా ఈ లైనింగు ప్లస్ హ్యాండు 2 కూడా కింది సైడ్ గూడా సమానంగా ఉండేటట్టు చూసుకొని పిన్ అనేది పెట్టేయండి. ఇలా పిన్స్ పెట్టుకోవాలి. పిన్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ తీయండి. తీస్తే మనకిలా రివర్స్ సైడ్‌లో మనకిలా వర్క్ అనేది కనిపిస్తదనమాట. ఇప్పుడు ఈ కనిపించే వర్క్ నుంచి ఒక పావించ్ ఇలా కుట్టుకుంటూ రావాలి. అయితే ఇక్కడ మనకు బార్డర్ ఉంది గదా! ఈ బార్డరు ఇదిగోండి ఖచ్చితంగా ఆ గ్రీన్ కలర్ కింద ఆ బార్డర్ కింది నుండి దాని ఎడ్జ్‌కు కుట్టుకుంటూ రావాలి. చిన్నగా అంటే సింపుల్‌గా వచ్చేస్తదండి. ఇది కంప్యూటర్ వర్క్ కదా! మంచిగా కుట్టుకుంటూ రావచ్చు. చూడండి దాని కింద మంచిగా కుట్టుకుంటూ రావచ్చు. తర్వాత పిన్స్ తీసేసి లైనింగ్‌ను అటు సైడ్ అన్నేయండి. అయితే మనకు కుట్టిన కుట్టు ఈ లైనింగ్ సైడ్ ఉండాలన్నమాట. అర్థమైంది కదా! ఈ హాఫ్ ఇంచ్ కుట్టు మనకు ఆ లైనింగ్ సైడ్ ఆనుకొని ఇప్పుడు లైనింగు ఎడ్జ్‌కు కుట్టుకుంటూ రావాలి. లైనింగ్ మీదనే కుట్టు పడాలి. మళ్ళీ మనకు ఈ హ్యాండ్ అంటే ఈ వర్క్ ఉంది కదా! దాని మీద కుట్టు అనేది పడొద్దు. ఓన్లీ లైనింగ్ ఎడ్జ్‌కే కుట్టు వేసి లోపలి సైడ్‌కి అనేసేయండి. అంటే మనకు ఈజీగా టర్న్ అయిపోతది. అంటే మనకు లైనింగ్ అనేది లోపలి సైడ్‌కి వెళ్ళిపోతది. చూడ్డానికి కూడా మనకు కరెక్ట్‌గా వస్తదనమాట. ఇప్పుడు ఈ పై సైడ్ కుట్టేయండి. కుట్టేసి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేయండి. తర్వాత మీరు ఇప్పుడు ఈ బార్డర్ ఉంది కదా! ఈ బార్డర్‌కి పైన ఇదిగోండి ఆ బార్డర్‌కి, ఆ డిజైన్‌కి మధ్యలో మనకు ఏ బార్డర్ ఏపిచ్చినా గానీ ఇలా బార్డర్‌కి డిజైన్ బార్డర్ ఒస్తది. మళ్ళీ డిజైన్ ఒస్తది కదా! దానికి ఒక్క పావించు పైకి, హాఫ్ ఇంచు పైకి ఇలా గ్యాప్ ఉన్న దగ్గర కుట్టుకుంటూ రండి. అయితే మీరు కుట్టేటప్పుడు మాత్రం ఇలా స్టోన్స్ ఏమైనా ఉంటే తీసేయండి. ఎందుకంటే సూది కింద పడితే సూది ఇరిగిపోతది కదా! అందుకని ఇలా కుట్టేటప్పుడు మాత్రం మీరు ఒక పావించు ఆ డిజైన్ పైన కూడా మనకు కనిపించదు. అక్కడ మనం కుట్టేసినాము అని కూడా తెలవదనమాట. ఆ డిజైన్‌లో కలిసిపోతది మనకు. చూడ్డానికి స్టిఫ్‌గా ఉంటదండి హ్యాండ్ వేసుకున్న తర్వాత కూడా ఇలా చేయడం వల్ల. ఇది ఇంతేనండి. నచ్చితే ఒక లైక్ చేసి